शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्याश्रुस्तन्नमामि गजाननं शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निध्यात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। నిన్న చెప్పుకున్నటువంటి దాంట్లో చిన్న చిన్న పదాలు నామవాచకాలు సర్వనామాలు ఏకవచనం నిన్న చెప్పాము. ఈరోజు బహువచనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ పైన నిన్నటి పాఠంలో కొన్ని నామపదాలు క్రియాపదాలు చిన్న చిన్న వాక్యాలు రామః గచ్చతి బాలః పఠతి అట్లాగా నేను చెప్పుకున్నాము. సంస్కృతంలో ముందే నిన్న చెప్పుకున్న దాంట్లోనే ఒకసారి చెప్పాను. పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగాలు 3 లింగాలు ఉంటాయని. అలాగే ఏకవచనం, ద్వివచనం, బహువచనం 3 వచనాలు ఉంటాయి. అయితే ఎక్కువగా మనకి ఏకవచనము బహువచనము వాటి యొక్క ఉపయోగం ఎక్కువ ఉంటుంది. ద్వివచనం యొక్క ఉపయోగం తక్కువగా ఉంటుంది. క్రియలలో ప్రధానంగా వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం ఈ 3 ఏ భాషకైనా క్రియకి చాలా అవసరం. ఈ 3 ఎక్కువ వాడతాం. అందుచేత మనము ఈ నేర్చుకునేటప్పుడు ఈ 3 కాలాలు నేర్చుకుంటాం. సంస్కృతంలో భూతకాలానికి 3 రకాలు ఉన్నాయి. అయితే వాటిల్లో కొంచెం సులువుగా ఉండేది ఒకటి మాత్రమే ప్రస్తుతం నేర్పడం జరుగుతుంది. అలాగే భవిష్యత్ కాలాలకు 2 ఉన్నాయి. దాంట్లో ఒకటి మాత్రమే నేర్చుకుంటాం. సరే, వర్తమాన కాలానికి ఒకటే ఉంటుంది, అది మాత్రమే నేర్చుకుంటాం. ఇది కాకుండా విధి, ప్రార్థన, ఆశీస్సు, అభ్యర్థన, ఆజ్ఞ ఇట్లాంటి అర్థాల్లో ప్రత్యేకించి ఒక లకారం వాడతారు. లకారం అని అంటూ ఉంటారు ఈ క్రియాపదాలని. అది వేరే విడిగా 3 నేర్చుకున్న తర్వాత అది నేర్చుకుంటాం అన్నమాట. ఇప్పుడు నిన్న చెప్పినటువంటి ఏకవచన పదాలకే ఇప్పుడు బహువచనము చూపిస్తున్నాను. కొంచెం మీకు సంస్కృత లిపి అలవాటు అవడం కోసం ఈ తెలుగు లిపికి పక్కన సంస్కృత లిపి కూడా ఇచ్చాను చూడండి. రామాహ ఏకవచనంలో రామః అంటాం. రామ అనేది మూలము, రూట్ అని అంటారు ఇంగ్లీష్లో. అయితే తెలుగు ఈ సంస్కృతంలో మనకి ప్రాతిపదికము అని అంటారు. ఈ నామవాచకములన్నీ కూడా ఇట్లాంటి ప్రాతిపదికల నుండి ఏర్పడతాయి. క్రియావాచకములన్నీ కూడా ధాతువుల నుండి ఏర్పడతాయి. అంచేత నామపదాలకి మూలము ప్రాతిపదికము అని అంటారు. క్రియాపదాలకి మూలము ధాతువు అని అంటారు. పాణిని మహర్షి పదాలని 2 రకాలుగా విభజించి చెప్పారు. సుప్తిగంతం పదం అని అష్టాధ్యాయిలో పాణిని మహర్షి సూత్రం. అది సుప్తిగంతం అంటే సుబంతము, తిగంతము. ఈ సుబంతము అనేవి ఏమిటంటే నామవాచకముల మీద వచ్చేటువంటి ప్రత్యయాలు. 7 విభక్తులు 3 వచనాలు
అంటే 21 ప్రత్యయాలు ఉంటాయి. అవి ప్రథమ దగ్గర నుండి సప్తమి విభక్తి వరకు 7 విభక్తులు. ప్రతి విభక్తికి ఏకవచనం, ద్వివచనం, బహువచనం 3 వచనాలు. అందువల్ల 21 ప్రత్యయాలు అన్నమాట. ఆ ప్రత్యయాల్లో మొదటి ప్రత్యయము సు, చివరి ప్రత్యయములో చివరి వర్ణము పకారం. అంచేత ఈ సూని ఆ పకారాన్ని కలిపి సూప్ అంటారు. ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ చెప్పడానికి ఎవరు మాట్లాడకండి. డిస్ట్రిక్ట్ అనడానికి మొదటి డి తర్వాత చివర టి, డిటి అని రాస్తాం. డిటి అని రాస్తే డిస్ట్రిక్ట్ అని రాసినట్టే అర్థం. అలాగేమిటంటే ఈ 21 ప్రత్యయాల్లో మొదటి ప్రత్యయము సు, చివరి ప్రత్యయములో చివరి వర్ణము పకారము. అందువల్ల సుప్ అని కలిపారు అన్నమాట. దీనికి వాళ్ళు పేరు ఒకటి పెట్టారు. ఇలా సంక్షిప్తంగా సంగ్రహంగా చెప్పడానికి ప్రత్యాహారము అని ఒక పేరు పెట్టారు వ్యాకరణంలో. ఈ సుప్పు అంతమందున్న వాటిని సుబంతములు అంటారు. అలాగే ధాతువు మీద క్రియావాచకాలు ఏర్పడడానికి ధాతువు మీద చేసే ప్రత్యయాలకి తింగ్ ప్రత్యయాలు అని పేరు. ఆ తింగ్ అనే దాంట్లో కూడా మొదటి ప్రత్యయము తి, చివరి ప్రత్యయములో చివరి వర్ణం నకారం. అందువల్ల తింగ్ అన్నారు. ఆ తింగ్ అనే ప్రత్యయాలు చివర ఉన్న వాటిని తిగంతములు అని అంటారు. అంచేత పాణిని మహర్షి ఏం చేశారంటే భాషలో ఉన్న మొత్తం పదజాలాన్ని స్థూలంగా 2 సమూహాల కింద చేశారు. సుబంతములు, తిగంతములు అన్నమాట. అంచేత మనం ప్రతిరోజు కూడా ఈ సుబంతముల యొక్క రూపాలని అలాగే కొన్ని తిగంతముల యొక్క రూపాలని నేర్చుకుంటాం. నిన్న చెప్పాను మీకు, ఒక వాక్యములో తిగంతం ఒకటే ఉంటుంది, అంటే క్రియాపదం ఒకటే ఉంటుంది, నామవాచకాలు అనేకం ఉండొచ్చు. అంచేత ఒక్కొక్క రోజు ఒక్కొక్క నామపదం నేర్చుకునే కొలది మనకి వాక్య నిర్మాణము, వాక్యంలో ఉండే పదాలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, రామః నేను చెప్పుకున్నది ఏకవచనం, దానికి బహువచనం రామాః. అలాగే బాలః, బాలాః. నిన్న ఏకవచనాలు చెప్పాం కాబట్టి ఇక్కడ ఏకవచనాలు ఇంక ఇవ్వలేదు. మనం ఇప్పుడు చదువుకునేటప్పుడు అట్లా అనుకుంటే బాగా తెలుస్తుంది. రామః, రామాః, బాలః, బాలాః, దేవః, దేవాః, గజః, గజాః, వృక్షః, వృక్షాః, చంద్రః, చంద్రాః. ఇవి అకారాంత శబ్దము యొక్క రూపాలు. అంటే మూలము ఇందాక చెప్పాను కదా, ప్రాతిపదికము అని. ఈ ప్రాతిపదికము చివర ఆ ఉంటుంది. అంచేత అకారాంత పుంలింగ శబ్దములు అని వీటిని అంటాం. రామ, బాల, దేవ, గజ, వృక్ష, చంద్ర ఇవన్నీ కూడా అకారాంత పుంలింగ శబ్దాలు. ఇంకా ఇటువంటివే ఇంకా ఉన్నాయి. మీరు చెబుదురు కానప్పుడు చివరిలో చూపిస్తారు. అలాగే తర్వాత ఇకారాంతాలు. హరి అనే ప్రాతిపదిక, దాని చివర ఇకారం ఉంది. దానికి ఏకవచనం హరిహి, బహువచనం హరయః. ఇక్కడ బహువచనం ఇచ్చాము, నిన్న ఏకవచనం చెప్పాం. హరిహి, హరయః. అలాగే కవయః అనే దానికి కవిహి, కవయః. గిరిహి, గిరయః. అగ్నిః, అగ్నయః. కపిః, కపయః. ఋషిః, ఋషయః. ఇవి ఇకారాంత పుంలింగ శబ్దాలు అన్నమాట. హరిహి అంటే విష్ణువు, బహువచనం హరయః. కవిః,
కవి, బహువచనం కవయః. గిరిః కొండ, గిరయః పర్వతములు కొండలు. అగ్నిః అగ్ని, బహువచనం అగ్నయః. కపిః కోతి, బహువచనం కపయః. ఋషిః ఋషి, బహువచనం ఋషయః. వీటికి ఇకారాంత పుంలింగ శబ్దములు అని పేరు. ఇలాంటివే భాషలో చాలా ఉంటాయి. మనము నమూనాకి, ఉదాహరణకి కొన్ని శబ్దములు కనుక తెలుసుకున్నట్టయితే మిగతావన్నీ కూడా సులభంగా మనకి తెలుస్తాయి. తర్వాత ఉకారాంత పుంలింగ శబ్దం గురుహు. ఆ గురు అనేది ప్రాతిపదిక, దాని చివరి వర్ణము రేఫ మీద ఉకారం ఉంది కాబట్టి ఉకారాంత పుంలింగ శబ్దం అన్నమాట. ఏకవచనం గురుహు, బహువచనం గురవః. అలాగే శంభుః శంభవః, తరుః తరవః, అలాగే వటుః వటవః, పటుః పటవః, లఘుః లఘవః, భానుః భానవః. ఇలాగా ఉకారాంత పుంలింగ శబ్దాలు. ఏకవచనం బహువచనం. గురుః ఏకవచనం, గురవః బహువచనం. శంభుః ఏకవచనం, శంభవః బహువచనం. తరుః ఏకవచనం, తరవః బహువచనం. తర్వాత ఆకారాంత స్త్రీలింగం. అంటే మనం పుంలింగ శబ్దాల్లో ప్రస్తుతానికి అకారాంతము, ఇకారాంతము, ఉకారాంతము 3 రకాలు చెప్పుకున్నాం. స్త్రీలింగ శబ్దాల్లో ఆకారాంతము, ఈకారాంతము చెప్తాం. ఎక్కువ స్త్రీలింగ శబ్దాలు ఆకారాంతము, ఈకారాంతమే ఉంటాయి. అందుచేత వాటిని ముందు తెలుసుకుంటే తర్వాత తక్కువగా ఉన్నవి సులభంగా తర్వాత నేర్చుకోవచ్చు. సీత, దానికి బహువచనం సీతాః. బాలికా బాలికాః. బాల అనే శబ్దము పైన పుంలింగంలో బాలః, బహువచనం బాలాః. అదే బాల శబ్దాన్ని ఇక్కడ కూడా స్త్రీలింగంలో బాలా అని కూడా చెప్పచ్చు. బాలా ఏకవచనం, బాలాః బహువచనం. పుంలింగం అయితే బాలః ఏకవచనం, బాలాః బహువచనం. స్త్రీలింగం అయితే బాలా ఏకవచనం, బాలాః బహువచనం. చిన్న బాలుడిని చెప్పినప్పుడు ఏం చేస్తుంటారంటే ఈ క అనేది చేస్తూ ఉంటారు సంస్కృతంలో. బాలకః అన్నాం అనుకోండి, పుంలింగంలో బాలకః, బహువచనం బాలకాః అనాలన్నమాట. స్త్రీ చిన్నపిల్ల, ఆడపిల్లని చెప్పామనుకోండి బాలికా అంట. ఏకవచనం బాలికా, బహువచనం బాలికాః. అలాగే వీణా ఏకవచనం, వీణాః. లతాః, లతా ఏకవచనం, లతాః. ఇది ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు ఇవి. తర్వాత ఈకారాంతం. గౌరీ, నేను చెప్పుకున్న దాంట్లో గౌరీ, లేఖిని, వాణి, ఇలాగ పార్వతి, ఇలాగ ఈకారాంత శబ్దాలు ఉంటాయి. గౌరీ ఏకవచనం, గౌర్యః బహువచనం. లేఖిని, లేఖిన్యః. వాణి, వాణ్యః. అర్థము మీకు ఎదురుకుండా కూడా కనబడుతోంది.
ప్రత్యేకించి అప్పు చెప్పవలసిన పని లేదు దీనికి అని అనుకుంటున్నారు. తర్వాత నపుంసకలింగ శబ్దాలు. నపుంసకలింగంలో ప్రస్తుతానికి అకారాంత నపుంసకలింగ శబ్దములే చెప్పుకుంటున్నాం. పుస్తకం నిన్న చెప్పినది పుస్తకం. నిన్న ఒక కొండ గుర్తుగా అనుకోవచ్చు అని చెప్పాను. ఈ అహా అనే విసర్గ కనపడితే ప్రథమ ఏకవచనంలో విసర్గ కనపడితే పుంగమని, ఆకారము ఈకారము దీర్ఘంగా కనపడితే స్త్రీలింగమని, అం అనేది కనపడితే నపుంసకలింగమని అనుకోవచ్చు. ఇక స్థూలంగా కొండ గుర్తుగా అన్నిటికీ అలాగే ఉండాలని నియమం లేదు. ఎక్కువ వాటికి ఈ నియమం సరిపోతుంది. ఇప్పుడు పుస్తకాన్ని పుస్తకం, బహువచనం పుస్తకాని, ఫలం ఫలాని, పుష్పం పుష్పాణి, పత్రం పత్రాణి. ఈ పత్రం అనే శబ్దము మామూలుగా ఆకు అని దాని అర్థం. తర్వాత మన కాగితాన్ని కూడా పత్రం అని వాడుతుంటారు. పుస్తకంలో పేజీలు కూడా వాటిని కూడా పత్రములు అని అంటుంటారు. మొదట ఆకులకి ఆ పదం ఏర్పడింది. తర్వాత ప్రాచీన కాలంలో మరి ఆకుల మీద రాసేవారు, అందువల్ల ఆ పేరు అట్లా దానికి కూడా ఏర్పడింది అన్నమాట. అందుచేత మనం కాగితాలని కూడా పత్రములు అని అంటూ ఉంటాం వ్యవహారంలో. పత్రాణి, అలాగే జలం, నేత్రాణి నేత్రం నేత్రాణి, ధనాని ధనం ధనాని, జ్ఞానం జ్ఞానాని, శ్రోత్రం శ్రోత్రాణి, శ్రోత్రం అంటే చెవి, శ్రోత్రాణి. స్తోత్రం అని ఉంది, మనం స్తోత్రములు స్తుతించి చేసినటువంటి, అక్కడ కూడా స్తోత్రం స్తోత్రాణి అనొచ్చు అనమాట. వస్త్రం వస్త్రాణి. ఇవి అకారాంత నపుంసకలింగ శబ్దాలు. పుస్తకం పుస్తకాని, ఫలం ఫలాని, పుష్పం పుష్పాణి, పత్రం పత్రాణి, జలం జలాని, పాత్రం పాత్రాణి, నేత్రాణి ధనం అని, జ్ఞానం జ్ఞానాని, శ్రోత్రం శ్రోత్రాణి, వస్త్రం వస్త్రాణి. ఇప్పుడు కొన్ని పదాలు మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అవి పుంలింగము ఏకవచనం, అలాగే తర్వాత స్త్రీలింగము ఏకవచనం, నపుంసలింగము ఏకవచనం ఉంటే వాటికి బహువచనం మీరు చెప్పాలి. ఎవరైనా ప్రయత్నం చేయండి. మేఘ మేఘాని. మేఘ. ఇప్పుడు చూడండి, ఇచ్చినవి ఇక్కడ పుంలింగ శబ్దాలు. పైన మీకు పుంలింగ శబ్దాలకి ఉదాహరణ చెప్పా. ఇప్పుడు బాలహ బాలాహ, గజహ గజాహ, వృక్షః వృక్షాః అని చెప్పే కదా. ఆ విధంగా దీన్ని అందరూ ఒకసారి చెప్పండి. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను పిలుస్తాను. అది అట్లా చెప్పాలి. చెప్పండి. లేకపోతే ఈ సత్య గారు మీరు వాళ్ళని పిలవండి. ఒక్కొక్కరు రాధాకృష్ణ గారు చెప్తున్నారుగా, చెప్పండి. ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తాను. అది
మేఘః మేఘాః, ఆ, బుధః బుధాః, ఆ, జనః జనాః, ఆ, భారః భారాః, ఆ. రథః రథాః, వేదః వేదాః, ఇంకొకటి యోధః చెప్పండి. అయ్యా రెండవ లైన్ మరొకరు చెప్పండి. రెండవ లైన్ ఇంకొకళ్ళు చెప్పండి అంటున్నా. కామాక్షి గారు చెప్పండి. వేదః వేదాః, యోధః యోధాః, పాకః పాకాః, లోభః లోభాః, దేవః దేవాః. అమృత తర్వాత ఇంకొకటి. అమృత ఎవరో మీరు స్క్రీన్ మీద రాస్తున్నారమ్మా, ప్లీజ్. అలా రాస్తే మనకే డిస్టర్బెన్స్ గా ఉంటుంది. సారీ మ్యామ్, నేను కావాలని రాయట్లేదు, బై మిస్టేక్ ఏదో అయ్యింది. అదే అదే ఆ, ఆ. మీరు చెప్తారా? మయూరః మయూరాః, పావకః పావకాః, విలయః విలయాః, వినయః వినయాః, లగుడః లగుడాః. ఇంకా ఎవరైనా? యాచకః యాచకాః, సముద్రః సముద్రాః, తృషితః తృషితాః, విహగః విహగాః, ఆకాశः ఆకాశాः. ఉద్యోగః ఉద్యోగాః, పండితః పండితాః, శిష్యః శిష్యాః, ప్రసాదః ప్రసాదాః, శ్వశురః శ్వశురాః. ఉమాకాంత్ గారు చెప్పండి. నెక్స్ట్ ఉమాకాంత్ గారు, మీరు ఇందాక అన్మ్యూట్ అయ్యారు. ఎవరైనా చెప్పచ్చు. నేను చెప్తానండి. సుసర్ల మోహన్ గారు చెప్పండి. చెప్పండి ఎవరైనా. వశిష్ఠః వశిష్ఠాః, బ్రాహ్మణః బ్రాహ్మణాః, ఆ, క్షత్రియః క్షత్రియాః, ఆ. వైశ్యః వైశ్యాః, శూద్రః శూద్రాః. ఆ, ఆ, ఈశ్వరः ఈశ్వరాः, ఆ. నిర్ధరः నిర్ధరాः, నిర్జరः ఝ, ఝ. ఒత్తు ఒత్తు ఝ. నిర్జరः నిర్జరః. నిర్జరः నిర్జరాः, ఆ, ప్రకాశः ప్రకాశः, ఉమ్. మార్జారः మార్జారాः, మనుష్యः ప్రకాశः. మార్జారాः మార్జారः, మనుష్యः మనుష్యాः. ఉమాకాంత్ గారు చెప్పండి. ఆ, సజ్జన ఆ. సజ్జనః, తర్వాత భ్రమర భ్రమరాః, మృగ మృగాః, వృశ్చిక వృశ్చికాః, స్తేన స్తేనాః. హంసిగా చెప్పమ్మా. ఆ విసర్గలు, మీరు ఏకవచనం విసర్గలు సరిగ్గా వినపట్లేదు. ఉమాకాంత్ గారు మిమ్మల్ని. ఉమాకాంత్ గారా? ఉమాకాంత్ గారు సజ్జనః. ఆ సజ్జన ఏకవచనం సజ్జనాః, విసర్గలు. భ్రమర భ్రమరాః, సజ్జనః అలాగా. సజ్జన సజ్జనాః, భ్రమర ఆ. భ్రమరాః, భ్రమరః. మృగ విసర్గలు నాకు వినపట్లేదు. మృగాః, విసర్గలు వినపట్టలేదు. మీరు కరెక్ట్ గా చెప్పండి. భ్రమరః విసర్గలు అంటలేదు. రామాః మృగః పురుషః పురుషాః, నృపః నృపాః, నృపాః నరః నరః నరాః, ఇద్దరు చెప్పకండి. నరాః. ఆ, హరః తర్వాత, హరాః. ఆ, ఇక్కడ ఇప్పుడు ఈ ఆగండి. గ్రామః పురుషః నృపః నరః హరః, ఇక్కడతోటి అకారాంత శబ్దాలు అయిపోయాయి. తర్వాత అద్రిః ఇకారాంత శబ్దాలు. ఈ ఇకారాంత శబ్దము మనం పైన చెప్పుకున్న హరి, కపి, ముని లేదా ఋషి, కవి ఆ శబ్దాల్లాగా చెప్పాలి. ఒక ఉదాహరణ నేను చెప్పేస్తాను. హరిహి హరయః లేదా కవిహి వటుః ఉకారాంతం కవయః. కదా, వటుః ఉకారాంతం కదా, వటుః ఉకారాంతం కదా. వటు ఉకారాంతం. ఇప్పుడు ఇక్కడ నేను ఉకారాంతం చెప్పట్లేదు. అంటే అకారాంతం ఆద్రి- తర్వాత అకారాంతం తర్వాత ఇకారాంతము అద్రి అనేది.
ఈ వటుహు అనేది అక్కడ ఉండకూడదు, కింద ఉండాలి. అది దాన్ని మారుద్దానండి, ఏమి లేదు. వటు అనేది ఆ వరుసలో ఉండకూడదు, కింద వరుసలోకి రావాలి. అలాగే కృమి కూడా ఉండకూడదు కదండి, పై వరుసలోకి రావాలి కృమి. కృమి ఇకారాంతం, అదే ఇకారాంతం పర్వాలేదు. అదే పైకి రావాలి ఇప్పుడు కదా. అద్రిహి, ఇక్కడ చూడండి, అద్రిహి, మునిహి, కృషిహి, ఋషిహి, అవి ఇకారాంతాలు అన్నమాట. ఇది పైకి పెడదాం. అది చూడండి. బహువచనాలు చెప్పండి. అద్రయః. చెప్తారా ఎవరైనా? అద్రయః. అద్రిహి, అద్రయః. అద్రయః. కృమిః కృమయః. మునిః మునయః. కృషి కృషయః. ఋషి ఋషయః. మహోదయ, క్రిమిహీన కృమిహీన కృమిహి అది మనం వ్యవహారంలో క్రిమి అంటాం, కానీ వస్తుతః క్రూయే, అరుకారమే. తెలుగు వ్యవహారంలో క్రిమి అని ఇకారం అంటూ ఉంటాము, వస్తుతః అరుకారమే. ధన్యవాదాలు. తర్వాత ఉకారాంత శబ్దాల్లో ఇక్కడ బాహు అని ఇచ్చాము. పైన మనం ఉకారాంతాలకి గురుహు, గురవహ అని చెప్పాం, లేదా తరుహు అని. అలాగే ఇక్కడ బాహుహు, దీనికి బాహు, ఈ ఉకారాంతాలకు బహువచనం చెప్పండి. బాహవః, బాహుః బాహవః, తరుః తరవః, ఇందుః ఇందవః, ప్రభుః ప్రభవః, వాయుః వాయవః, వటుః వటవః. ఇందుః ఇందవః. మహోదయ, ఇందవః. స్క్రీన్ పైకి జరపరా, కొంచెం స్క్రీన్ పైకి జరపండి. బాబాయ్ గురుగారు కొంచెం స్క్రీన్ పైకి తీసుకెళ్ళండి. ప్రభుః ప్రభవః. ఇందుః ఇందవః, ప్రభుః ప్రభవః. అలాగే వాయుః, చెప్పిన వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరన్నా చెప్పండి. రాధిక గారు చెప్పండి. వాయుః వాయవః, వటుః వటవః. వటవః. మెటీరియల్ ఎట్లాగా మీకు ఇస్తాము కాబట్టి గురుగారు మీది వాయిస్ కట్ అవుతుందండి. మీ వాయిస్ రావట్లేదు గురుగారు. బాలిక, మీ వాయిస్ రావట్లేదు, బ్రేక్ అవుతుంది గురుగారు. రావట్లేదా? ఎందుకు పెడుతుంది మరి? బానే ఉంది కనెక్షన్ మరి. ఇప్పుడు బానే ఉందండి. మధ్య మధ్యలో బ్రేక్. షేరింగ్ లో అప్పుడప్పుడు ప్రాబ్లం వస్తుందండి, దాన్ని నెగ్లెక్ట్ చేద్దాం, మనం చూద్దాం. మళ్ళీ రికార్డింగ్ అప్పుడు మళ్ళీ వస్తుంది కాబట్టి చూద్దాం. ఒకసారి చూడండి. సరే, పైన మనము ఆకారాంత శబ్దాలకి బాల, ఏదో లత, సీత అని చెప్పాం. సీత సీతాః, బాల బాలాః, లత లతాః. అట్లాగే ఇక్కడ ఆకారాంతాలకి కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇచ్చాం. అజా, అజాః, సేనా సేనాః, సేనాః, శైలా శైలాః, మిథిలా మిథిలాః, మాలా మాలాః. మాలాః. అది తర్వాత
నది ఈకారాంత స్త్రీలింగాలు. ఈకారాంత స్త్రీలింగాలకి పైన ముందు గౌరీ ఇచ్చాం. గౌరీ, గౌర్యః, శ్రీ గౌర్యః. అక్కడ చూసారా? గౌర్యః, రేఫ యకార అకారంలో రియా, తర్వాత విసర్గ. గౌరీ గౌర్యః అని. ఆ విధంగా ఇక్కడ కూడా నది, నది, నద్యః నద్యః, నద్యః. అలాగే పార్వతీ, పార్వత్యః, మయూరీ, మయూర్యః, మహీ, మహ్యః, దాసీ, దాస్యః. అక్కడ నది బహువచనంలోకి వచ్చేసరికి ఏమైందంటే నద్య, గకార యకార అకారములు విసర్గలు. ధ్య, ధ్యః. గౌరీ, గౌర్యః. వాణి, వాణ్యః. అలాగే నది, నద్యః. పార్వతీ, పార్వత్యః. మయూరీ, మయూర్యః. మహీ, మహ్యః. దాసీ, దాస్యః. తర్వాత నపుంసకలింగం. నపుంసకలింగంలో అక్కడ మనం పత్రం, పత్రాణి, పాత్రం, పాత్రాణి, శ్రోత్రం, శ్రోత్రాణి, నేత్రం, నేత్రాణి, ఫలం, ఫలాని, జలం, జలాని అట్లా ఇచ్చాం కదా. అలాగే ఇక్కడ సుఖం, సుఖాని, సుఖాని, గృహం, వనం, వనాని, బీజం, శరీరం, క్షేత్రం, దాత్రం, గాత్రం, సూత్రం, లవిత్రం, లవిత్రాణి. ఇవన్నీ కూడా నిన్నటి పాఠంలో వీటి అర్థాలన్నీ నిన్నటి ఉన్నాయి ఏకవచనంలో. కాబట్టి ఏకవచనంలో అర్థాలు ఉంటే బహువచనంలో మళ్ళీ విడిగా అర్థం ఇవ్వక్కర్లేదని ఇక్కడ ఇవ్వలేదు. ఇది మీరు ఏం చేయాలంటే ఇకపై వేరే ఒక నోట్బుక్ పెట్టుకోండి. పెట్టుకుని మనం తయారు చేయవలసినవి నేను చెబుతుంటాను, అవి మీరు హోంవర్క్ లాగా రాసుకుంటూ ఉండండి. ఎందుకంటే దీంట్లో మొదట నేను కొన్ని ఉదాహరణలు చెప్పేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ నిన్న చెప్పిన ఏకవచనాలకి ఈరోజు బహువచనాలు చెప్పాం. ఇప్పుడు ఇక్కడ ఎదురుగుండా మీకు చూపించినటువంటి పదాలు పుంలింగ పదాలు, స్త్రీలింగ పదాలు, నపుంసలింగ పదాలు కొన్ని అదనంగా చూపించాం. వీటన్నిటికీ ఇక్కడ నేనేమి బహువచనాలు ఇవ్వలేదు. నిన్నటి పాఠంలో ఉన్న వాటికి కొన్నిటికి మాత్రం ఇక్కడ బహువచనాలు ముందు చూపించాను మీకు. ఆ విధంగా వీటికి కూడా మీరు బహువచనాలు రాసుకోవాలన్నమాట. మనకి 3 వచనాలు, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఇప్పుడు ఏకవచనము, బహువచనము మధ్యలో ఖాళీ అట్టే పెట్టుకోండి రాసేటప్పుడు. రేపు ద్వివచనం చెబుతాం, ఆ ద్వివచనాన్ని రేపు అక్కడ రాసుకోవచ్చు అన్నమాట. అది తర్వాత అర్థమైందా నేను చెప్పింది ఏదో? ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే ఇప్పుడు అడగచ్చు గురువు గారిని. నేను చెప్పింది అర్థమైంది కదా. ఒక పుస్తకం పెట్టుకోండి, అర్థమైందండి. దాంట్లో ఉదాహరణకి నేను చెప్పినటువంటి పదాలు మళ్ళీ మీరు రాసుకోకర్లేదు. అలాగే ఈ మెటీరియల్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి. అయితే దీంట్లో ఏకవచనము మాత్రమే ఇచ్చినవి, వాటికి మీరు ద్వివచన, బహువచనాలు మీరు రాసుకోవాలి. ఇప్పుడు ఈ వాళ్ళ చెప్పిన ఈ మేఘ ఇవి ఉన్నాయే ఈ లిస్టు, వాటికి ద్వివచన, బహువచనాలు రాసుకోవాలి. రాసుకోవాలంటే ఏం చేయాలంటే ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని కొంచెం గ్యాప్ పట్టే పెట్టుకుని ఒకే లైన్లో 3 వచనాలు రాసుకునేట్టుగా. ప్రతి శబ్దానికి 3 వచనాలు 7 విభక్తులు ఉంటాయి.
3 వచనాలు 7 విభక్తులు. అలా కొన్నిటికి కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విభక్తి మెల్లిమెల్లిగా చెప్పుకుంటూ వెళ్తాం. సరే. ఓ చిన్న సందేహం అండి. ఆ, కొన్ని చోట్ల పుస్తకాని వచ్చింది, కొన్ని చోట్ల పత్రాణి వచ్చింది. నీ ఎప్పుడు నీ ఎప్పుడు వస్తుంది అనేది ఏమన్నా? అది చెప్తాను. అంటే ఇప్పుడే అక్కర్లేదని నేను చెప్పలేదు. సాధారణంగా ఏమిటంటే రేఫ షకారము, రేఫ షకారము వచ్చిన చోట దాని తర్వాత వచ్చే నకారము నకారంగా మారుతుంది. నకారము తాథ అది ణ టవర్గ నకారంగా మారుతుంది. అంతే తేడా. ఇప్పుడు జ్ఞానాని అన్నాం, జలాని అన్నాం, మామూలు నకారమే ఉంది. అదే పాత్ర దగ్గర రేభ ఉంది కాబట్టి పాత్రాణి, స్తోత్రాణి, నేత్రాణి అంటే రేఫ ఉంటే కనుక అది. అంటే దాంట్లో ఇంకా రకరకాల కండిషన్స్ ఉన్నాయి, కానీ ఇప్పటికి మటుక్కి సామాన్యంగా ఇలా తెలుసుకోండి. వెనకాల దాంట్లో అంటే నకారానికి ముందు రేఫ కాని షకారం కాని ఉంటే, రేఫ కాని షకారం కాని, పుష్పాణి పుష్ప దగ్గర షకారం ఉంది, అందువల్ల బహువచనంలో పుష్పాణి నకారం నకారమైంది అనమాట. అది అలా గుర్తుపెట్టుకుంటే చాలు. తర్వాత నేత్రం నేత్రాణి, పత్రం పత్రాణి. నిన్న సర్వనామ శబ్దాలు కూడా మనం ఎక్కువ నేర్చుకోవట్లేదు. ఎవరు, వాడు, వీడు, నేను, నువ్వు, ఇవే ప్రస్తుతానికి నేర్చుకుంటున్నాం. నిన్న కహ అని చెప్పాం. కహ ఎవడు, సహా కహ వాడు ఎవడు, సహా బాల వాడు బాలుడు, సహా కహ సహా వృక్ష, సహా కహ సహా గజ. అట్లా దానికి కహాకి బహువచనం కే. కే అంటే ఎవరు. పుంలింగంలో కే ఎవరు, స్త్రీలింగంలో కాహ ఎవరు. ఇప్పుడేం రాసుకోకండి మీరు. ఏమండి, ఇప్పుడు మీరు ఏం రాయకండి, ఎదురుగుండా కనపడుతుంది కదా, చూడండి. ఇది మళ్ళీ మీకు ఎలాగా మెటీరియల్ మీకు దాంట్లో పెడతాం కదా గ్రూప్లో, ఇదంతా గ్రూప్లో మీకు పెడతారు. అనవసరంగా ఇప్పుడు రాసుకోకండి. శ్రవణం భాషణం, లేఖనం లేదు మనకి ఇప్పుడు ప్రస్తుతం. చెప్పేటప్పుడు వినండి, అడిగితే మాట్లాడండి, అంతే. సరే. కే అంటే ఎవరు, కాహ అంటే కూడా ఎవరనే, కానీ అంటే ఏవి. ప్రశ్నకి అర్థం ఒకటే ఇది, అయితే లింగము మార్పు అంతే. కే అనేది పుంలింగం, కాహ స్త్రీలింగం, కాని బహువచనం, అదే నపుంసలింగం. కహ దానికి బహువచనం కే, కా బహువచనం కాహ, కిం బహువచనము కాని. కిం అంటే ఏమిటి, తత్ కిం తత్ ఫలం, తత్ కిం తత్ పుష్పం ఏకవచనంలో. బహువచనంలో చెప్పాలంటే తాని కాని అవి ఏమిటి, తాని పుష్పాణి, అలాగే తాని కాని తాని పత్రాణి, తాని కాని తాని పాత్రాణి. అలాగే కహ కే, కాహ కా కాహ, కిం కాని. ఇప్పుడు తత్శబ్దానికి సహా ఏకవచనం, పుంలింగంలో సహా, బహువచనం తే, సహా తే, సహా కహ సహా బాలక, తే కే, తే కే. ఇక్కడే మొదటి లైన్లో కే ఉంది, రెండవ లైన్లో తే ఉంది, చూడండి. తే వారు, కే ఎవరు, తే కే వారు ఎవరు, తే బాలా వారు బాలురు, తే కే తే గజా అనొచ్చు. వారు అంటే అవి కూడా అర్థం,
సంస్కృతంలో పుంలింగం ఉంటే చాలు తే అనే, అక్కడ వారు అవ్వచ్చు అవి అవ్వచ్చు. తే కే తే గజా, తే కే తే వృక్షా, తే కే తే బాలా, అలాగే తే కే తే పురుషా, అట్లాగనమాట. అలాగే ఇంకా స్త్రీలింగం దగ్గరకు వచ్చేసరికి సా తా. పుంలింగంలో సహ, స్త్రీలింగంలో సా అని చెప్పాం. ఆ సాకి బహువచనము తాహ. సా అంటే ఆమె, తాహ అంటే వారు. ఇక్కడ అది అవి అని కూడా అవుతుంది. సా అంటే అది అని కూడా సందర్భం ఉంటుంది. సా లత, అది తీగ. సా కా, అది ఏమిటి, సా లత, అది తీగ. సా కా, మళ్ళీ అది ఏమిటి, సా శాల, అది శాల. సా కా, సా వీణ, సా కా, అది ఏమిటి, సా వీణ, అది వీణ. వీణ ఒక అమ్మాయి పేరు అనుకోండి, సా కా, ఆమె ఎవరు అని అర్థం. అవే అక్షరాలు, సా కానే ఉంటుంది, కానీ అక్కడున్న పదార్థాన్ని బట్టి. ఒక మనిషి స్త్రీ అయినట్టయితే సా కా అంటే ఆమె ఎవరు అని చెప్తాం. సా వీణ, ఆమె వీణ. లేదా ఆమె లత, సా లత, లతన ఆమె పేరు అనుకోండి, సా లత, సా సీత, సా బాల. ఇవి ఏకవచనం. బహువచనంలోకి వచ్చేసరికి తాహ కాహ, తాహ కాహ, వారు ఎవరు, తాహ బాలికాహ, వారు బాలికలు. అదే లతలు అన్నాం అనుకోండి, తాహ కాహ, తాహ లతాహ, తీగలు. తాహ శాలాహ, తాహ వీణాహ, తాహ పత్రికాహ, ఇట్లా కూడా చెప్పొచ్చు. ప్రశ్నేమో కాహ, సమాధానం తాహ. కాహ అంటే ఏవి, తాహ అంటే అవి, తాహ అంటే ఎవరు, తాహ అంటే వారు. ఇక్కడ తెలుగును బట్టి మనం ఏం చేయవలసి వస్తుందంటే ఎవరు, ఏవి, వారు, అవి అని తెలుగులో అర్థం రాసుకోవలసి వస్తుంది. ఎందుకంటే మనుష్యవాచకాలైనప్పుడు మనం ఎవరు, వారు అని అంటాం. మనుష్యులు కాకపోయినట్టయితే ఏవి, అవి అని అంటాం. తర్వాత నపూంసకలింగం. కిం కాని, ఇందాక చెప్పుకున్నాం. కిం కాని, కిం ఏకవచనం, తత్ కిం, తత్ ఫలం అని చెప్పాం. అదే బహువచనం దగ్గరికి వచ్చేసరికి తాని, తత్తుకు బహువచనం తాని, తాని ఫలాని, అవి పండ్లు. తాని పుస్తకాని, అవి పుస్తకములు. తాని పత్రాణి, అవి పత్రము. తాని జలాని, అవి జలములు. ప్రశ్న వేసినప్పుడు తాని కాని, అవి ఏవి, తాని పుస్తకాని. ఈ విధంగా పైనుంచి పై లైన్లో చూస్తే కే ఉంది కదా, దానికి ఏకవచనం కహ కే. తర్వాత కా కా, కిం కాని. ఇక్కడ ఎదురుగుండా మీకు బహువచనాలే ఉన్నాయి, ఏకవచనాలు నిన్న చెప్పాము, అది కలిపి చెబుతున్నాను ఇప్పుడు. కహ కే, కా కా, కిం కాని. అలాగే తత్శబ్దం, పైదాన్ని పై వరుసలో ఉన్నదాన్ని కిమ్ శబ్దం అంటారు. అంటే ఏమిటి, ఏది అని అడుగుతాం, కిమ్ అనే శబ్దం. తత్, అది, వాడు అని అర్థం. చిత సహా తే, సా తా, తత్ తాని. ఇక్కడ బహువచనాలు ఉన్నాయి, దానికి ఏకవచనం కలిపి చెబుతున్నాను. సహా వాడు, తే వారు, సా ఆమె, తాహ వారు, తత్ అది, తాని అవి. సహా తే, సా తాహ, తత్ తాని. తర్వాత శబ్దము ఏతత్ అనే శబ్దం. ఏతత్ అంటే అది అని అర్థం. దీనికి పుంలింగము ఏషః. సహా ఏషః, సహా అంటే వాడు, ఏషః అంటే ఇతడు. ఏషః దానికి బహువచనం ఏతే, వీరు.
ఏషః వీడు, ఏతే వీరు, సహ వాడు, తే వారు. మనం దూరంగా ఉన్నవాడిని సహ అంటాం, దగ్గరగా ఉన్నవాడిని ఏషః అని చెప్తాం. వాడు వీడు అని చెప్తుంటాం. అలాగే వారు వీరు, తే వారు, ఏతే వీరు పుంలింగంలో. స్త్రీలింగంలో తాహ వారు, ఆ స్త్రీలు తాహ. ఏతాహ వీరు అంటే ఈ స్త్రీలు. ఏతాహ లతాహ, ఏతాహ బాలికాహ, ఏతాహ వీణాహ, ఏతాహ శాలాహ. ఈ విధంగా అన్నమాట. తర్వాత ఏతత్ అనే దానికి నపుంసలింగంలో ఏతాని ఇవి, ఏకవచనం ఏతత్ ఏతాని, ఏతత్ ఏతాని. ఈసారి ఈ నిలువునైలుగా చూడండి. కే కహ కే, తే సహ తే, ఏతే ఏషః ఏతే. మూడు తెలిసే కదా. కహ కే, సహ తే, ఏషః ఏతే. రెండేసి పదాలు ఏకవచనం బహువచనం. కిం శబ్దానికి పుంలింగంలో ఏకవచనం కహ, బహువచనం కే. తత్శబ్దానికి ఏకవచనం సహ, బహువచనం తే. ఏతత్ శబ్దానికి ఏకవచనం ఏషః, బహువచనం ఏతే. అది పుంలింగం. దాని పక్క వరుసలోకి రండి. స్త్రీలింగం. స్త్రీలింగంలో పైన కాహ, రెండవ లైన్లో తాహ, మూడవ లైన్లో ఏతాహ అని ఉన్నాయి కదా. కాహ స్త్రీలు, ఎవరు అని అర్థం. తాహ వారు, ఏతాహ వీరు. స్త్రీలింగాన్ని చెప్పినప్పుడు ప్రశ్న వేస్తే కాహని, సమాధానంలో తాహని, ఏతాహని. వారు ఎవరు అంటే స్త్రీలను అడిగామనుకోండి, అప్పుడు తాహ కాహ అని అడగాలి. లేదా వీరు ఎవరు అన్నాం అనుకోండి, ఏ తాహ కాహ వీరు ఎవరు అని అడగాలి. ఈ బహువచనానికి ఏకవచనం కాహ, ఏకవచనము కా, కా కాహ, సా తాహ, ఏషా ఏతాహ. తర్వాత మూడవ వరుసలోకి వస్తే కాని, దాని కింద తాని, దాని తర్వాత ఏతాని. కాని, తాని, ఏతాని. కాని అంటే ఏవి, తాని అవి, ఏతాని ఇవి, ఇవి అని అర్థం. వీటికి మళ్ళీ ఏకవచనం బహువచనం అనుకుంటే కిం కాని, తత్ తాని, ఏతత్ ఏతాని. కంగారు పడకండి. దీంట్లో ఏదైనా కొంచెం మీకు ఇబ్బందిగా ఉంటే రేపటికి అన్నీ మీకు క్లియర్ అవుతాయి. అంటే ప్రస్తుతం ఇక్కడ బహువచనం చెప్పాం, నిన్న ఏకవచనాలు చెప్పాం, ఇవాళ బహువచనాలు చెప్పాం. రేపు మీకు ద్వివచనం చెప్తాం. చెబితే అప్పుడు మీకు వరుసకు ఏకవచనం, ద్వివచనం, బహువచనం అలా మూడు తెలుస్తాయి అన్నమాట. ద్వివచనం చెప్పకుండా బహువచనం ఎందుకు చెప్పామంటే మనకి బహువచనము, ఏకవచనము వీటి యొక్క ఉపయోగం ఎక్కువ ఉంటుంది. ద్వివచనము యొక్క అలవాటు, దాని అవసరము చాలా తక్కువ ఉంటుంది. అందుకోసం ముందు ఇవి చెప్పడం జరిగింది. తర్వాత నిన్న నీవు అనే దానికి త్వం అని చెప్పాం. త్వం, నీవు. మీరు అనాలంటే యూయం. ఇక్కడ దీంట్లో చివరి వరుసలో ఉంది చూడండి, యూయం మీరు. అలాగే నేను అనడానికి అహం, బహువచనం వయం. అహం అంటే నేను, వయం అంటే మేము. దీన్ని ఉత్తమ పురుష అని అంటాం. ఉత్తమ పురుషులో ఎప్పుడూ కూడా నేను లేదా మేము అనే వాడతాం, ఇంకంతకంటే వాడడానికి ఏమి ఉండదు.
నేను వెళుతున్నాను, నేను తింటున్నాను, చూస్తున్నాను. ఏకవచనం చెబితే నేను అంటాం, బహువచనం చెబితే మేము అంటాం. అంటే ఉత్తమ పురుషులో వాడేటప్పుడు ఆ క్రియాపదంతో పాటుగా ఆ కర్త ఎవరు ఉంటారంటే ఏకవచనం అయితే నేను ఉంటుంది, బహువచనం అయితే మేము ఉంటుంది, అంతే, ఇంకోటి ఉండదు అసలు. అలాగే మధ్యమ పురుషులో కూడా నీవు, మీరు, నీవు వెళుతున్నావు, నీవు తింటున్నావు, నీవు చేస్తున్నావు. ఏకవచనం అయితే నువ్వు అంటాం, బహువచనం అయితే మీరు అంటాం. కాబట్టి మధ్యమ పురుషులో క్రియాపదంతో కూడా వాడే కర్తృపదాలు నీవు, మీరు అనే ఉంటాయి. అంచేత నిన్న ఏకవచనంలో ఉత్తమ పురుషుకి అహం, నేను, మధ్యమ పురుషులో త్వం, నీవు, అది ఏకవచనం. దానికి బహువచనం యూయం. నీవు త్వంకి బహువచనం యూయం, అహంకి బహువచనం వయం. ఈ వయం అంటే మేము. తెలుగులో ఒక విచిత్రమైనటువంటిది ఏమిటంటే ఎదురుగుండా ఉన్న మీరు, మేము కలిపి మనము అనే పదం ఉంది. అంటే మధ్యమ పురుష, ఉత్తమ పురుష కలిపేసి చెప్పే పదం అది. ఇది మిగతా భాషల్లో లేదు. లేకపోతే ఏం చేశారంటే దాన్నే వాడుతున్నారు అంతే. తెలుగులో మాత్రమే ఉంది. బహుశా మిగతా ద్రావిడ భాషల్లో ఉండుండొచ్చు అనుకోండి. అంచేది ఈ వయం అనే దాన్నే ఎప్పుడైనా మీరు మేము కలిసి అని చెప్పదలిచినప్పుడు వయం అనేయచ్చు అనమాట, మనము అని అర్థం. సాధారణంగా ఇదేమిటనమాట ఉత్తమ పురుషం, మేము అని అర్థం వస్తుంది. ఇంతవరకు కొన్ని నామవాచకాలకి, కొన్ని సర్వనామాలకి. సర్వనామాలు చాలా లిమిటెడ్గానే నేర్చుకుంటాం మనం. కిం శబ్దము, తత్శబ్దము, ఏతత్ శబ్దము. తర్వాత నేను, మీరు. నేను చెప్పే శబ్దాన్ని అస్మత్ శబ్దము అని అంటారు. మీరు అని చెప్పే శబ్దాన్ని యుష్మత్ శబ్దము అని అంటారు. ఆ శబ్దానికి సంబంధించిన మిగతా రూపాలన్నీ ప్రస్తుతం వెంటనే అవసరం లేదు, కానీ ఇవి మాత్రం అవసరం. ఏకవచన బహువచనాలు నేను, అహం, మేము, వయం. అలాగే త్వం, నీవు, యూయం, మీరు. అంచేత ఆ అవసరమైనవి మాత్రమే ముందు చెప్పడం జరిగింది. ఇక క్రియాపదాలు. నిన్న మీరు క్రియాపదాలు పఠతి, లిఖతి, గచ్చతి, ఖాదతి, పిబతి అని ఏకవచనంలో చూశారు. నిన్న ఏ ఏ క్రియాపదాలైతే ఏకవచనంలో చెప్పామో వాటికి బహువచనాలు ఇక్కడ ఉన్నాయి. కర్తలు పైన మనం మీరు అకారాంత శబ్దాలు, ఇకారాంత శబ్దాలు, ఉకారాంత శబ్దాలు చెప్పాం. వాటికి ఏకవచనాలన్నీ ఏకవచన క్రియకి కలుపుకోవచ్చు, బహువచనాలన్నీ ఈ బహువచన క్రియలకి కలుపుకోవచ్చు, వాటి యోగ్యతను బట్టి. పఠంతి అని అనుకోండి, చదువుచున్నారు. పఠతి ఏకవచనం, పఠంతి. మీరు జాగ్రత్తగా ఆ మార్పును గమనిస్తే చాలా సులువు ఇవి. పఠతి, పఠంతి. ఏకవచనంలో తి, బహువచనంలో ఉంతి. నకార తకారికారం ఉంతి అంటాం. అన్నిటికీ అదే ఉంటుంది బహువచనంలో. గచ్చంతి, గచ్చతి, గచ్చంతి. లిఖతి, లిఖంతి. ఖాదతి, ఖాదంతి. పిబతి ఏకవచనం ఇక్కడ లేదు, నిన్న చెప్పాము కదా అని ఇంక ఇక్కడ ఇవ్వలేదు. నిన్నటి దాంతో ఇది కలుపుకోవచ్చు అన్నమాట మీరు. పిబతి, పిబంతి. పశ్యతి, పశ్యంతి. చలతి, చలంతి. ధావతి, ధావంతి. ఆగచ్చతి, ఆగచ్చంతి. పచతి, పచంతి. స్పృశతి, స్పృశంతి. జిఘ్రతి, జిఘ్రంతి. యచ్చతి, యచ్చంతి. పృచ్ఛతి, పృచ్ఛంతి.
కథయతి కథయంతి, భవతి భవంతి. ఒక 4 క్రియలు మాత్రము కొంచెం ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అవే 4 క్రియలు నిన్న కూడా చెప్పాను నేను. వినుట అనే దానికి శృణోతి ఏకవచనము, బహువచనము శృణ్వంతి. అక్కడ కూడా ఉంతి ఉంది, కానీ పై వాటిలాగా ఉండదు, కొంచెం మార్పు ఉంటుంది దీంట్లో. శృణోతి శృణ్వంతి. అలాగే కరోతి కుర్వంతి, జానాతి జానంతి, గృహ్ణాతి గృహ్ణంతి. ఈ విధంగా బహువచనాలు. ఇప్పుడు ఇక్కడ 4-5 వాక్యాలు నేను ఇచ్చాను. ఈ క్రియాపదాలకి పైనున్న బహువచనాలు కలిపి మీరు వాక్యాలు మీరే చెప్పచ్చు. గజాహ గచ్చంతి అంటే ఏనుగులు వెళుతున్నాయి. కే గచ్చంతి ఏవి వెళుతున్నాయి? గజాహ గచ్చంతి. అలాగే బాలాహ పఠంతి, బాలహ పఠతి. నిన్నటి పాఠంలో బాలహ పఠతి, బాలుడు చదువుతున్నాడు. బహువచనం బాలాహ పఠంతి, బాలురు చదువుతున్నారు. కే పఠంతి, బాలాహ పఠంతి. అలాగే బాలికాహ శృణ్వంతి, బాలికలు వినుచున్నారు. బాలికా శృణోతి ఏకవచనం, బాలికాహ శృణ్వంతి. కాహ శృణ్వంతి పైన ప్రశ్నకి కింద ప్రశ్నకి ఆ తేడా గమనించండి. పైన బాలురు పుంలింగం, అందువల్ల కే పఠంతి అని అడిగాం. బాలాహ పఠంతి. ఇక్కడ బాలికలు స్త్రీలింగం, అందువల్ల కాహ శృణ్వంతి, బాలికాహ శృణ్వంతి. కే పుంలింగము, కాహ స్త్రీలింగము. అదే ఏకవచనం అయితే కహ పుంలింగము, కా స్త్రీలింగం. అలాగే తాని చలంతి, అవి కదులుతున్నాయి. కాని చలంతి, ఏవి కదులుతున్నాయి అంటే తాని చలంతి. కిం ఏకవచనము, కాని బహువచనం. కిం చలతి, ఏది కదులుతోంది. ఈ చలతి అనే దానికి కదులుట నడుచుట అని కూడా అర్థం చెబుతుంటాము. కాబట్టి నపూంసలింగం వాడడం కోసమని తాని చలంతి అన్నాం. అంటే ఏవి కదులుతున్నాయి, తాని చలంతి, అవి కదులుతున్నాయి. ఇలాగే తాహ పిబంతి, వారు త్రాగుచున్నారు. కాహ పిబంతి, ఎవరు త్రాగుతున్నారు ప్రశ్న. తాహ పిబంతి. తే పశ్యంతి, వారు చూచుచున్నారు. కే పశ్యంతి, ఎవరు చూచుచున్నారు. తే పశ్యంతి, వారు చూచుచున్నారు. ఈ నమూనా చూసి మీరు అనేక వాక్యాలు రాసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా ఒక చిన్న నోట్బుక్ పెట్టుకోమని. ఆ పుస్తకంలో ఏం చేస్తారంటే సుమారుగా మీకు ఇక్కడ ఒక 20 క్రియలు ఇవ్వడం జరిగింది. 20 కానీ 21 కానీ ఉంటాయి. ఈ క్రియలన్నిటి మీద మీరు ఏకవచనము బహువచనము అన్ని వాక్యాలు తయారు చేయొచ్చు. పైన పదాలు సర్వనామ పదాలు ఇచ్చాము, మామూలు నామవాచక పదాలు ఉన్నాయి. మేఘ, సముద్ర, ఆకాశ, చంద్ర, ఇట్లాగా అనేక పదాలు ఉన్నాయి. ఆ పదాలని ఈ పదాలతో కలుపుకోవచ్చు అన్నమాట. అవన్నీ కర్తృపదాలుగాను, ఇవి క్రియాపదాలుగాను కలిపితే 2 పదాలతోటి అనేక వాక్యాలు ఏర్పడతాయి. ఇలాగ వాక్య నిర్మాణంలో ఒక్కొక్క పదమే పెంచుకుంటూ వెళ్తాం అన్నమాట. మనకి పదానికి 7 విభక్తులు అయ్యేసరికి ఒక వాక్యంలో 7 పదాలు వచ్చేటట్టుగా మనం తయారు చేయొచ్చు అన్నమాట వాక్యం. అది ఎవరైనా కొంచెం వాక్యాలు చెప్పే ఉత్సాహం ఉన్నవాళ్ళు పైన చెప్పిన పదాలని ఈ క్రియాపదాలతో కలిపి వాక్యాలు చెప్పచ్చు. లక్ష్మీ వసుంధర ఉంది, అమ్మాయి చెప్తుంది. లక్ష్మీ వసుంధర అన్మ్యూట్ చేసుకో. ఉన్నావమ్మా?
అమ్మాయి సత్య ఉందా వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయినట్టున్నారండి. ముందే జాయిన్ అయ్యారు, లేరు ఇప్పుడు. అమ్మా కామాక్షి గారు మీరు ఏమైనా చెప్తారమ్మా? మీరు అన్మ్యూట్ చేసుకోండి. సుబ్రహ్మణ్యం గారు ఉన్నారా పక్కనే? ఇద్దరు కలిసి చెప్పండి పోనీ, పర్వాలేదు, మాకే అభ్యంతరం లేదు. ఏ కర్త ఒకటి చెప్పండి, క్రియాపదం కూడా చెప్తారు. ఒక చిన్న సందేహం అండి. ఇప్పుడు క్రియాపదాల్లో సంస్కృతంలో స్త్రీలింగానికి పుల్లింగానికి తేడా ఉండదండి? అంటే పాప చదువుతోంది, అబ్బాయి చదువుతున్నాడు అంటారు తెలుగులో. చదవడం రెండింటికి ఎవరికైనా ఒకటే ఉంటుందండి. క్రియాపదాల్లో లింగభేదం లేదు, క్రియాపదానికి లింగభేదం లేదు, అంతే. లేదు. అదే నిన్న అమ్మాయి ఎవరు అడిగారు కదా, పఠితవతి లిఖితవతి అని భూతకాలంలో అంటారు కదంటే, అది సాక్షాత్ క్రియాపదం కాదు, అది నామవాచకాన్ని మనం ఆపద్ధర్మంగా క్రియాపదంగా వాడుతున్నాం అనమాట. అంచేత వస్తుతః క్రియాపదాల్లో లింగభేదం ఉండదు. అది బాలికాః పఠంతి, బాలాః పఠంతి. అంతే. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పాం కదా చాలా నామపదాలు, అవి తే గాయంతి, తే గాయంతి, కే గాయంతి. శ్రీకాంత్ గారు ఏమని చెప్తారా? చెప్పండి, ప్రయత్నం చేయండి. చెప్పడం సరదాగా మంచి మాట చెప్తాను. అపశబ్ద భయం నాస్తి అన్నారు అంతే. మాలాంటి వాడు కూర్చుంటే మీకు తప్పులు చెప్పినా అడిగేవాడు లేడు. శుభ్రంగా ఎన్ని తప్పులు చెప్పినా పర్వాలేదు. అర్థం చేసుకుంటున్నాను, పర్వాలేదండి. ఈ అర్థం చేసుకోవడం కోసం వాక్య నిర్మాణం చేయడం ట్రై చేయండి. వయం శృణ్వంతి, వయం కాదు, వయం అనకండి. ఇవన్నీ పైన చెప్పి మేము అనే మాట వస్తే మేము వింటున్నారు అన్నట్టు అయిందమ్మా. మీరు చెప్తే వయం శృణ్వంతి అంటే మేము వింటున్నారు అని అలా కదా, మేము వింటున్నాము అనాలి. అది ఇంకా పాఠం అది ఇంకా చెప్పినట్లేదు. వింటున్నాము అనే మాట ఇంకా ఇవాళ చెప్పినట్లేదు. చెప్పలే ఇంకా. అంచేది ఇది మన గురించి కాదు, వాళ్ళ గురించే. సకలం జానంతి. చాలా బాగుంది. వరలక్ష్మి బాలా పశ్యంతి, బాలా పశ్యంతి, అర్థం కూడా చెప్పేసేయి, అర్థం కూడా చెప్పు. అదే బాలా టీవీ పశ్యంతి. ప్రస్తుతానికి బాలా పశ్యంతి చాలు, ఏం చూస్తున్నారో తర్వాత. టీవీ అనేది అది ప్రసాదతో ద్వితీయ టీవీ పశ్యంతి అనాలా? అదే అందుకోసమనే ప్రస్తుతానికి, అందుకే ఒక్కొక్క విభక్తి పరిచయం. అహం పాఠం శృణ్వంతి, అహం పాఠం శృణ్వంతి. అహం అనకూడదు. అహం అంటే ఇప్పుడు ఈవేళ అయ్యా సహా పద ఆ మూడో దానికోసం చెప్పారు. ఈవేళ నేను నువ్వు చెప్పలేదు. ఆ నేను ఈ క్రియలని కూడా థర్డ్ పర్సన్ అండి, ఇవన్నీ థర్డ్ పర్సన్ క్రియలు. మీరు అహం అనేది ఫస్ట్ పర్సన్, ఆ రెండు లింకప్ చేయకండి. అధ్యాపక కథయంతి, అధ్యాపక కథయంతి, అధ్యాపకాః బహువచనం, అధ్యాపక కథయంతి. అంటే కథయంతి బహువచనం. ఇప్పుడు ఈ దీంట్లో గుర్తుపడుతున్నారు కదా, బహువచనం. ఏకవచనంగా వస్తే తి, ఏకవచనంగా వస్తే పుస్తకాః గృహ్ణంతి, కాః పుస్తకాః గృహ్ణంతి. పుస్తకాః ఉందా మరి? పుస్తకాః ఉందా? మనం పైన చెప్పినాడు చూడండి. ప్లూరల్ అంటే మళ్ళీ ద్వచనం పెట్టాలి మా అక్కడ. పుస్తకం గృహ్ణంతి, పదాలు వాడండి. కాదు, ప్రస్తుతానికి అక్కడ ఇచ్చిన పదాలే వాడండి. ఇప్పుడు అక్కడ పుస్తకాన్ని ఇచ్చాం కదా, పుస్తకాహం లేదు కదా అక్కడ. అవునవునవును, పుస్తకం గృహ్ణంతి. సహ గ్రంథాలయం గచ్చతి. గ్రంథాలయం గచ్చతి. ఇంకా కామాక్షి గారి పేరు ఒక్కొక్కరిని పేరు చెప్తే పిలుస్తానండి. ఇంకా
అమ్మ గాయత్రి గాయత్రి అయిపోయింది. సుబ్రహ్మణ్యం గారు, జి సుబ్రహ్మణ్యం గారు అయ్యా చెప్పండి. అదే చూస్తున్నాను, ఇంకా టచ్ లో రావట్లేదు, స్క్రీన్ కదలాలి కదా. స్క్రీన్ ఒకసారి పైకి జరపండి గురువు గారు. కాదు జలాని పిబంతి. ఫలాని కాదంతి. చెప్పండి ఏమిటి? ఫలాని జలాని కాదంతి. ఫలాని పళ్ళు. ఎవరు ఫలాన్ని ఎవరు తింటున్నారు? నీళ్లు తాగుతున్నారు. మీరు జలాని తెలుగులో పిబంతి. ప్రస్తుతం తెలుగులో అర్థం అనుకోండి. కాదంతి అంటే తింటున్నారు కదా. ఎవరు తింటున్నారు? బాలికాహ అనుకోండి. బాలికాహ కాదంతి. అప్పుడు ఏం తింటున్నారు అనేది చెప్పచ్చు. బాలికాహ ఫలాని కాదంతి. ఎవరు ఎవరు అడుగుతున్నారు? కే పృచ్ఛంతి ఎవరు అడుగుతున్నారు? కే పృచ్ఛంతి వారు అడుగుతున్నారు. మేఘాః గర్జంతి. మేఘాః గర్జంతి. స్తోత్రాన్ని శృణ్వంతి. ఏనుగులు మంచినీళ్ళు తాగుతున్నాయి. చెప్పండి. ఏనుగులు మంచినీళ్ళు తాగుతున్నాయి. గజాః జలం పిబంతి. ఎక్సలెంట్. ते सर्वे चतुरंगम खेलन्ति. ते सर्वे చతురంగం ఖేలంతి. నేను ఖేలంతి చెప్పలేదు, మీరు చెప్పేశారు. సరే అంటే సంస్కృతం వచ్చిన వాళ్ళు కూడా చేరారు అన్నమాట దీంట్లో. అదే కోరుకుంటున్నాం. చాలా సంతోషం. ఒక్క మాట చెప్తాను వినండి. ప్రస్తుతం మనము కర్త క్రియ అంతే చెప్పుకున్నాం. అంటే క్రియ ఏదో ఒకటి గచ్చతి, పఠతి, లిఖతి, ఏకవచనం, బహువచనం, అది క్రియ. ఆ క్రియ చేసేవాడిని కర్త అంటారు. అందుచేత బాలహ పఠతి, బాలాహ పఠంతి అట్లా ఉంటాయి. అంచేది చెప్పే పదాలన్నీ ప్రస్తుతము కర్తృపదాలు అనుకోండి. వీటిల్లో నపుంసకలింగ పదాల దగ్గర ఒక సౌకర్యం అవుతుంది. ఏమిటంటే నపుంసకలింగ పదాలు ప్రథమా విభక్తిలోను ద్వితీయ విభక్తిలోను ఒక్కలాగే ఉంటాయి. ఇప్పుడు అక్కడ పళ్ళు ఉన్నవి అని అనుకోండి, తత్ర ఫలాని భవంతి సంతి అని చెప్తాం. లేదా పళ్ళు పడుతున్నాయి అని అనుకోండి, ఫలాని పతంతి, పళ్ళు పడుతున్నాయి. అదే కనుక బాలురు పళ్ళు తింటున్నారు అని అనుకోండి, బాలాహ ఫలాని ఖాదంతి అంటాం. అంటే పళ్ళు పడుతున్నాయి అన్నప్పుడు పడడం అనే క్రియ పళ్ళు చేస్తున్నాయి. అంచేత ఆ క్రియ పండ్లలో ఉంది, అది కర్త అన్నమాట. ఫలాని పతంతి అన్నప్పుడు. అదే బాలుడు పళ్ళు తింటున్నాడు అన్నప్పుడు బాలుడు కర్త తినడానికి. ఈ పళ్ళని కర్మ అని అంటారు. అది ద్వితీయలో వాడాలి. అయితే నపుంసకలింగ శబ్దం దగ్గర ఏమిటంటే ప్రథమ ద్వితీయ ఒక్కలాగే ఉంటుంది. ఆ సందర్భాన్ని బట్టి అది కర్త లేదా కర్మ అనేది మనం నిర్ణయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందాక మీరు ఫలాని కాదంతి అన్నారు అనుకోండి, ఎవరు తింటున్నారు? ఎవరో బాల ఫలాని, అక్కడ ఫలాని కర్మ అనమాట. వాళ్ళు కర్త. నపుంసకలింగం దగ్గరే అది ఉపయోగిస్తుంది. మిగతా చోట్ల మార్పు ఉంటుంది. అది మనం ద్వితీయ విభక్తి చెప్పుకుంటాము, అప్పుడు తెలుసుకుందరు. కానీ ప్రస్తుతానికి మీరు ఏది చేయదలిచిన ఈ కర్తృవాచక పదము అంటే ఈ నామపదాల్లో లేదా సర్వనామాల్లో ఏకవచనము దానికి ఏకవచన క్రియ కలపండి. అలాగే బహువచనము దానికి బహువచన క్రియ కలపండి. ఏకవచనానికి బహువచనానికి స్పష్టంగా అక్కడ తి తి పఠతి ఏకవచనం, పఠంతి, గచ్చతి గచ్చంతి, కాదతి కాదంతి. స్పష్టముగా మనకి తి అనే తేడా స్పష్టంగా తెలుస్తుంది.
దాని ప్రకారంగా మీరు ఇందాక పుస్తకం పెట్టుకోమన్నాను కదా, ఆ పుస్తకంలో మీరు రాయగలిగినటువంటి వాక్యాలు రాయండి. అలా రాసినట్టయితే రేపు పొద్దున మళ్ళీ చెప్పడానికి మీకు సౌకర్యంగా ఉంటుంది. ఇప్పటికిప్పుడు చెప్పండి అంటే ఏ పదం తీసుకోవాలి అనేది మీకు సందేహం వస్తుంది. అందరూ 15 పదాలు రాసుకురండి, అది కూడా వెరిఫై చేయండి. పర్వాలేదు, మనకి టైం ఎన్నాడని ఏం లేదు. అమ్మాయి వర్ధని, ఏమన్నా నీకు క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? హ్యాండ్ సింబల్ రైజ్ చేసావు. వర్ధని గారు ఎవరో హ్యాండ్ చేశారు. అది మీరు జ్ఞానాని అని ఉంది, అది అంటే ఇక్కడ తెలుగులు అని రాశారు, అది అర్థం కాలేదు నాకు. అంటే జ్ఞానం అంటే తెలివి కదా, జ్ఞానాన్ని జ్ఞానము అంటే తెలివే కదా. అంటే జ్ఞానాని అంటే జ్ఞాని అని రాసుకోవచ్చా? కాదు కాదు కాదు, అది వేరు. జ్ఞాని అంటే జ్ఞానం కలవాడు, మరి ఇది జ్ఞానం అమ్మాయి జ్ఞానం వేరు, జ్ఞానం కలవాడు వేరు కదా. నేను అబ్బాయి కృష్ణ నేను చెప్పలేదు సరదాగా అమ్మాయికి, మా అమ్మాయికి వర్ధనికి చెప్పండి చెప్పండి. బస్సు ఎక్కడం చేతనం కదా తెలుసును, ఏమో అదో జ్ఞానం, అది ఒక జ్ఞానం. బస్సు ఎక్కడం అనేది, వంట చేయడం అది ఇంకో జ్ఞానం, పుస్తకాలు చదవడం అది వేరే రకం జ్ఞానం. ఇలా మొత్తం 3 రకాల నాలెడ్జ్లు ఉన్నాయి నీకు. ఏకవచనమా, ఒక జ్ఞానం ఉందా, 2 జ్ఞానాలు ఉన్నాయా, 3 జ్ఞానాలు ఉన్నాయా? అలాంటప్పుడు 3 జ్ఞానాలు అజ్ఞానాన్ని. ఇప్పుడు ఒక తెలివి కాదు, 3 రకాల తెలివులు ఉన్నాయి నీకు. అంటే తెలుగులు పట్టుకున్నావు తెలుగులు ఎవరికి గొప్ప పదం, బాగుంది. సెంటెన్స్ లో ఎట్లా వాడచ్చు అది? జ్ఞానాన్ని చెప్పండి. మనుష్య సో మెనీ, సో మీకు సో మెనీ ఏంటంటే దాన్ని చాలా రకముల జ్ఞానములు ఉన్నాయి. సెంటెన్స్ లో చెప్తే ఎలా చెప్పొచ్చు? జ్ఞానాన్ని భవంతి అంటే బహుని జ్ఞానాన్ని సంతి అని కానీ, బహుని జ్ఞానాన్ని అని కానీ, జ్ఞానాన్ని సంతి అంటే మీకు సంతి లేదు కాబట్టి సంతి అనలేదు, భవంతి అని కూడా అనొచ్చు. బహుజ్ఞానాన్ని సరదాగా, చాలా సరదాగా ఉంటుందండి ఇలాంటి పదాలు కలుపుతూ ఉంటే వచ్చే అర్థాలు, వాటి పరిణామ అర్థాలు రకరకాలుగా ఉంటాయి. సరదాగా నవ్వుకుంటూ చెప్పుకుందామండి. నేను కూడా చెప్తాను. చెప్పండి. ఉన్నారేమిటి మీరు? కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను, వీకెండ్ కదా అని చేత పిల్లలందరూ వచ్చారు, క్షమించాలి. చెప్పండి విజృంభించండి. చిన్న ఎక్స్పెరిమెంట్ ఇది. పాత్రాన్ని గ్రహంతి, పాత్రాన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఎవరైనా మీ ప్రస్తుతానికి థర్డ్ పర్సన్ చెప్పాలి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ మనం ఇంకా చెప్పుకోలేదు క్రియలు. థర్డ్ పర్సన్ క్రియలే చెప్పాం. అంచేత మీరు మీరని కాకుండా ఎవరిదైనా చెప్పండి. ధనాన్ని డబ్బులు తీసుకున్నాం అని చెప్పడానికి ధనాన్ని గ్రహంతి. ఎవరో తీసుకున్నట్టు చెప్పండి, మీరు తీసుకున్నట్టు కాకుండా. ఓకే. ధనాన్ని గచ్చంతి. కరెక్టే. ద్రవ్యం అంటే ద్రవించి వెళ్ళిపోతూ ఉంటుంది, ప్రవహించుకుంటున్నాం. ధనాన్ని గచ్చంతి. పైన వారు అనుకోండి, తే ధనాన్ని గృహంతి అనొచ్చు. వారు ధనములు తీసుకుంటున్నారు. పెట్టారండి మీరు గ్రూప్ లోని. శ్రీనివాస్ గారు మీకు పంపించానండి, నేను చూసుకోండి. మీకు పంపించాను, మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేశాను. ఓకే, ధన్యవాదాలు. చూసాను మీ మెసేజ్. నేను గురువు గారు, మాకు ఈ నోట్స్ లాంటిది ఒక్కటి విడిగా పంపించగలరా అండి? అంటే రికార్డింగ్ అంతా ఇచ్చి మేము చూసుకోవాలంటే కష్టం కదా. గ్రూప్ లో పెడతారు. నిన్ననే గ్రూప్ లో పెట్టేసామండి. అంటే అది రికార్డ్ మొత్తం ఉందండి, A to Z రికార్డ్ ఉంది. అలా కాకుండా ఈ వర్చువల్ ఏదైతే ఉందో అది మాత్రమే ఇస్తే మనకి యూస్ఫుల్ గా ఉంటుంది కదా. పెట్టారండి. అంటే రికార్డ్ అయితే వచ్చింది, రికార్డ్ మొత్తం సెషన్ కూడా ఉంది. ఒకసారి ఉందండి, ఉంది. ఓకే ఓకే, థాంక్స్ అండి. చూస్తాను. సాయంకాలమే పెట్టాను. విడిగా ఉందండి.
ఓకే 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 లెసన్ చాలా 1 బాగుంది. అంటే ఏదో అని. ఇక్కడికి ఆపేసారు. బాబాయ్ సరే ఇంకా గురువు గారు కాయన వచ్చే చెప్పాలి. చెప్తారే అందరం కలిసి చెప్దాం. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.